కాక్రోచ్ పార్టీ కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని బొద్దింక జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగులను నాశనం చేస్తోందని మండిపడ్డారు. మోడీ పాలన ఇలానే కొనసాగితే విద్యార్థులకు భవిష్యత్తు ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ సిబిఎస్ఈ పేపర్ లీకేజీలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని కాక్రోచ్ పార్టీ మండిపడింది. ఎన్డీఏ ప్రభుత్వం అంబానీ, అదానీలను బాగు చేయడానికి మాత్రమే ఉందని, పేదలను, విద్యార్థులను, నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. కేంద్రం ప్రధాన్ను తొలగించే వరకు గానీ లేదా ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేసే వరకు గానీ వారం రోజుల పాటు వేచి చూస్తామని, ఆ తర్వాతే దేశవ్యాప్త నిరసన చేపడతామని ఆయన పేర్కొన్నారు. కాక్రోచ్ పార్టీ కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని బొద్దింక జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగులను నాశనం చేస్తోందని మండిపడ్డారు. మోడీ పాలన ఇలాగే కొనసాగితే విద్యార్థులకు భవిష్యత్తు ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ సిబిఎస్ఈ పేపర్ లీకేజీలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని కాక్రోచ్ పార్టీ మండిపడింది. ఎన్డీఏ ప్రభుత్వం అంబానీ, అదానీలను బాగు చేయడానికి మాత్రమే ఉందని, పేదలను, విద్యార్థులను, నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. కేంద్రం ప్రధాన్ను తొలగించే వరకు గానీ లేదా ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేసే వరకు గానీ వారం రోజుల పాటు వేచి చూస్తామని, ఆ తర్వాతే దేశవ్యాప్త నిరసన చేపడతామని ఆయన పేర్కొన్నారు.